అందరికీ నమస్కారం. భక్తి శ్రవణం టీవీకి స్వాగతం. రేపు బాగుంటుంది అన్నది ఆశ కాదు, నమ్మకం. పడుతున్న కష్టం పైన పెట్టుకున్న నమ్మకం. కష్టంలో నిజం ఉంటే బ్రతుకులో వెలుగు తప్పకుండా ఉంటుంది. గుర్తుంచుకోండి. మౌనం చెప్పాలంటే ప్రపంచంలోనే అన్నిటికంటే శక్తివంతమైన అస్త్రం ఈ మౌనం. అంతేకాదు, మన ఆయుధమే ఎన్నోసార్లు మనకే ఎదురు తిరుగుతూ ఉంటుంది. ఎలా అంటారా? ఎన్నోసార్లు మన వారిని చూసి, వారి యొక్క అనుచిత కార్యాలను చూసి, అలాగే వారి మాటలను వింటూ కూడా మనం మౌనంగా ఉండిపోతాం. అవునా? ఎందుకంటే మనం వారిని ఏ విధంగానూ గాయపరచకూడదు అని, ఇంకా బాధ పెట్టకూడదు అని, కోపం తెప్పించకూడదు అని. సమస్య అప్పటిదాకా దాటిపోతుంది అనుకుంటాం. నిజానికి సరిగ్గా అప్పుడే ఆరంభమవుతుంది అసలు సమస్య. మనం మౌనం వహించడానికి కారణం వారిపై గల ప్రేమ. ఆ వ్యక్తి ఏమనుకుంటాడు అంటే తను చేసింది తప్పు కాదు, అందుకే మాట్లాడలేదు అని. ఒకవేళ మీలో నిజమైన ప్రేమ ఉంటే గనుక వారి తప్పుల్ని అడ్డుకోవడం నేర్చుకోండి. వారు చేసే పొరపాట్లని, తప్పు మాటల్ని తెలియజేయండి. అలాగే వారు చేస్తుంది ఎందుకు తప్పో కూడా వివరించండి. వారి తప్పుకు గల కారణాలు వేలెత్తి చూపించండి. సరి అయిన మార్గం ఏమిటో వారికి సూచించండి. ఆ విధంగా సరి అయిన మార్గంలో వారిని తీసుకెళ్ళండి. అదే ఆత్మీయత అంటే. ఇక ఇది జరగాలి అంటే మౌనం కాదు, గద్దించాల్సి వస్తుంది. ఎన్నోసార్లు పొరపాట్లు చేయడంలో పడి వాళ్ళు ఎంత గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు అంటే కుంభకర్ణుడు కూడా పనికిరాడు. అతన్ని మనము లేపలేము. ఇక అలాంటి వారిని లేపటానికి తప్పకుండా గర్జించాల్సి వస్తుంది. ఇక కొందరు అంటూ ఉంటారు, తప్పుల గురించి చెప్తే మనమే తప్పుడు వాళ్ళం అంటారు అని, అందుకే మౌనమే మంచిదని. ఇంకొందరు అంటారు, తప్పుని చెప్తే చాలు మనం వెంటనే అందరికీ దూరం అవుతామని. ఇలా తప్పులను వేలెత్తి చూపించే అతి ముఖ్యమైన వారికి దూరమయ్యాను అని ఇలా ఆలోచించే వారికి నేను వివరించేది ఒక్కటే. ఒకవేళ మీరు వారి యొక్క తప్పుల్ని వేలెత్తి చూపిస్తే వారు మీ నుండి దూరం అవుతారు అనుకుంటే అది నిజమైన ప్రేమే ఎలా అవుతుంది? అలాగే నిజమైన ఆత్మీయత ఎలా అవుతుంది? మీరే ఆలోచించండి. అది మీరు ప్రేమించిన వారి యొక్క నాశనాన్ని అన్నీ మీరే కోరుకున్నట్లు అవుతుంది. ఇక అప్పుడు మీది నిజమైన స్వార్థం అవుతుంది, కానీ నిజమైన ప్రేమ ఎప్పటికీ కాదు. మీ ప్రేమని ఏ రూపంలో చూపిస్తున్నా ఆలస్యంగా అయినా సరే నిజంగా మిమ్మల్ని ప్రేమించేవారు తప్పకుండా అర్థం చేసుకుంటారు. తిరిగి మళ్ళీ మిమ్మల్ని చేరుకుంటారు. విశ్వాసంతో ఉండండి. మనకన్నా శక్తివంతులతో ఒప్పందం చేసుకునేవారు విఘ్నులవుతారు. తనకు సరి సమానంగా ఉండేవారితో ఒప్పందం చేసుకునేవారు గుణవంతులవుతారు. తనకన్నా తక్కువగా ఉన్నవారితో చెయ్యి కలిపేవారు దయకలవారు. ఒక యుద్ధం మీకు ఎంతోమంది శత్రువులను ఇస్తుంది, కానీ మీరు చేసుకునే ఒక ఒప్పందం మీకు ఒక మిత్రునిస్తుంది. మీరు మీ పిడికిలిని అప్పుడే బిగించండి ఎప్పుడైతే మీ యుద్ధాన్ని ఆపడం అసంభవమో, లేదంటే చేతులు చాచి ఒప్పందం చేసుకోండి. ఎందుకంటే కలవడంలోనే సుఖం ఉంటుంది, విడిపోవడంలో కాదు. పొందటం అలాగే పోగొట్టుకోవటం, ఈ రెండూ కూడా జీవితంలో మహత్వపూర్ణ అంశాలు. జీవితం మొత్తంలో మనుషులు కొన్ని పొందుతారు, అలాగే కొన్నింటిని పోగొట్టుకుంటారు. కొన్నిసార్లు ధనాన్ని పోగొట్టుకుంటారు, ఇంకొన్నిసార్లు గౌరవాన్ని, ఇంకొన్నిసార్లు మిత్రుల్ని పోగొట్టుకుంటుంటారు, అలాగే అభిమానాన్ని కూడా. ఇక పోగొట్టుకోవడం అనేది అంత చెడ్డ విషయమేమీ కాదు. ఎందుకంటే పోగొట్టుకోవటంతో పాటు అమూల్యమైన సందేశాన్ని ఇస్తాయి. ఏ విధంగా వాటిని తిరిగి మళ్ళీ పోగొట్టుకోకూడదో అని. అందువల్లే ఒకవేళ ఏదైనా చెయ్యాలి అనుకుంటే
ఆ సందేశం నుంచి నేర్చుకోవటం మొదలుపెట్టాలి. ఆ విధంగా మీరు నేర్చుకోగలిగినట్లయితే మీరు పోగొట్టుకున్నది ఏదైనా సరే మళ్ళీ తిరిగి పొందగలరు. జీవితంలో ఒకరి మీద ఆధారపడి ముందుకు వెళ్ళటం అనేది అది మీ జీవితంలో ఎప్పటికీ మంచి అనే దానిని నేర్పించదు. ఒక్కసారి మీ ఉనికిని పోగొట్టుకోవటంలో ఎలాంటి చెడు అనేది లేదు. కానీ రెండిటి మధ్య తేడా ఏదైతే ఉందో అది ఒక కొత్త జీవితానికి, అస్తిత్వానికి నాంది పలుకుతుంది. అలా అని వేరే వారి కళ చెదరగొట్టి తయారు చేసుకునే ఆ ఉనికి వల్ల ప్రయోజనం ఏముంటుంది? కోపంలో నిజానికి ఏ చెడు లేదు. దానికి కారణంగా ఒక దృష్టిని మార్గంలోకి తీసుకురాగలిగితే, అలాగే దయ కారణంగా ఎలాంటి లాభము ఉండదు. దానికి కారణంగా మీరు బలహీనులైతే, నిజానికి మంచి అలాగే చెడు అనేవి ఒక కర్మ కానే కాదు. కేవలం అది ఎప్పుడు ఏ స్థానంలో ఎలా చేస్తారో ఆ నిర్ణయమే మంచి లేదా చెడు అవుతుంది. అది సరి అయిన సమయంలో చేశారు అంటే అది మంచిది, లేదంటే అది నేరం. అందుకే మిమ్మల్ని నిలువునా దహించి వేస్తుంది. గుర్తుంచుకోండి. మనుషులు బాధలో ఉన్నప్పుడు ఒక్కసారి అనుచిత నిర్ణయాలను తీసుకుంటారు. ఇక దానికి కారణంగా జీవితాంతం పశ్చాత్తాపం చెందుతూ ఉంటారు. అవునా? కానీ ఎప్పుడైతే కొన్నిటిని కోల్పోయి మళ్ళీ తిరిగి పొందుతామో వాటిని ఎప్పటికీ నిలబెట్టుకుంటారు. మనందరికీ సమయం యొక్క గొప్పతనం బాగానే తెలుసు. అవునా? సమయమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. సమయమే మనకు నష్టం కలిగిస్తుంది. కొన్నిసార్లు సమయం మంచిగా నడుస్తుంది, ఇంకొన్నిసార్లు సమయం చాలా చెడుగా నడుస్తుంది. ఇక్కడ విచిత్రమైన విషయం ఏమిటి అంటే మనమే సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి, సమయం కేవలం వెళ్ళిపోతూనే ఉంటుంది, ఎప్పుడు వెనక్కి తిరిగి రాదు. అందుకనే సమయం ఉన్నప్పుడే సమయాన్ని వృధా చేయకూడదు. ఏం చెయ్యాలి అనుకున్నా ఇవాళ, ఈ క్షణమే, ఇప్పుడే ప్రారంభించండి. ఒకవేళ అది ఎవరికైనా సుఖాన్ని ఇవ్వాలి అనుకుంటే, లేదా స్వయంగా మనల్ని మార్చుకోవడానికి కావచ్చు, ఏదైనా కావచ్చు, సమయాన్ని వృధా చేయకండి. సమయం ఎవరికి సహాయం చేస్తుంది అంటే ఎవరైతే ఆ సమయాన్ని గౌరవిస్తారో వారికి. గుర్తుంచుకోండి. అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ. ఇన్ని మంచి సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చినదో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.